మన సంపత్ నాయక్ ఉన్నాడు ఉస్మానియా యూనివర్సిటీ, అలాగే జనసేన యువ నాయకులు. సంపత్ ఏంటి అన్ని రద్దు చేశారు కమిటీలన్నీ కూడా, పవన్ కళ్యాణ్ గారు సడన్ గా తీసుకునే నిర్ణయం ఏంటి, భవిష్యత్తు కార్యాచరణ ఏంటి? వర్మ గారు, ఇది మీకు కూడా అంటే తెలవాల్సిన అవసరం రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకి. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో బృహత్పరంగా ఎందుకంటే ముందుకు సాగాలనుకుంటున్న తరుణంలో, ఎందుకంటే వాళ్ళ గౌరవనీయులు పెద్దలు రామ్ తల్లూరు గారి నేతృత్వంలో అంటే పవన్ అన్న సూచనల మేరకు అన్ని కమిటీలు రద్దయినాయి. ఇవాటి నుంచి ఒక 30 రోజుల వరకు ఒక అడా కమిటీ పెట్టుకొని అంటే పార్టీ గురించి ఎవరైతే కష్టపడి పని చేస్తున్నారో, లేకపోతే ప్రజలలో ఎవరైతే ఉండబోతున్నారో, లేకపోతే మిగతా రాజకీయ పార్టీల లెక్క ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ ఎవరైతే కొట్లాడబోతున్నారో వాళ్ళకి పార్టీలో సముచిత స్థానం ఇవ్వబోతున్నారు అని మా పార్టీ పెద్దల నుంచి తెలుస్తుంది వర్మ గారు. సో ఏంటి జిహెచ్ఎంసీ ఎన్నికల వ్యూహం, ఇది భవిష్యత్ కార్యాచరణ? డెఫినెట్ గా అంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ గతంలో 150 ఉన్న సీట్లని వాళ్ళ 300 లెక్క కూడా అయింది. ఎందుకంటే రానున్న రోజుల్లో కూడా గతంలో కూడా మేము బీజేపీ వాళ్ళకి కూడా మనం సపోర్ట్ చేయడం జరిగింది జనసేన పార్టీ తరఫు నుంచి. ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి చాలా స్ట్రైట్ గా ఆల్రెడీ ఎందుకంటే మా వారికి ఆదేశాలు ఉన్నాయి. ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ కార్పొరేషన్ లేకపోతే జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల దిశగా మేము ప్రయాణిస్తున్నాం. అందులో భాగంగానే ఇవాళ జిహెచ్ఎంసీ ఎన్నికలకు కూడా సన్నద్ధం అవుతున్నాం. అందుకని ఇవాళ కూడా ఈ కమిటీలన్నీ కూడా రద్దు చేయబడ్డాయి. అంటే ఏంటి 3 పార్టీలు ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ కలిసి వెళ్ళే ఆలోచన ఏమైనా ఉందా? అది ఏమైనా వచ్చినాయా లీక్స్ ఏమన్నా? తెలుగుదేశం పార్టీ తోటి అలాగే బీజేపీ తోటి జనసేన 3 కలిసి వెళ్ళే ఆలోచనలో అంటే నేను తెలుగుదేశం విషయంలో నాకు ఎటువంటి అంటే ఇప్పటి వరకు, ఎందుకంటే అది పార్టీ పెద్దలే చెప్తారు. ఎందుకంటే గౌరవనీయులు పార్టీ ఇన్ఛార్జ్ గారు కావచ్చు, లేకపోతే జనరల్ సెక్రటరీ గారు దీనిపైన మాట్లాడతారు. సమాచారం ప్రకారం అయితే జనసేన స్వయంగా ఇప్పుడు ఎందుకంటే అది కూడా బలోపేతం కావాలి కాబట్టి బీజేపీతో ఏ విధంగా అయితే ఉన్నాం కానీ అది మున్ముందు తెలుస్తుంది వర్మ గారు. సో ఎప్పటికీ ఈ కమిటీలన్నీ కూడా ఫుల్ఫిల్ అయ్యే అవకాశం ఉంటుంది? ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా చాలా దగ్గరలో ఉన్నాయి, మీకు కూడా టైం కావాలి, కొత్త టైంలో వాళ్ళందరూ వాళ్ళు సెట్ అవ్వాలి, మళ్ళీ వెళ్ళి గ్రౌండ్లోకి వెళ్ళాలి. అంటే ఆల్ ఆఫ్ సడన్ గా ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడానికి ఏమైనా ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయా? లేదు వర్మ గారు, ఎందుకంటే ఆల్ ఆఫ్ సడన్ గా అనేది ఇంకా అదే గత 2-3 నెలల నుంచి ఇదంతా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. గత ఎన్నికల ముందు కూడా ఈ విధంగానే జరిగింది. అప్పుడే చేయాలనుకున్నాం. అంటే నేను కూడా ఒక స్టేట్ క్యాడర్ని కాబట్టి అప్పటి నుంచే రద్దు చేయాలనుకున్నాం కానీ ఎందుకంటే ఇప్పుడు సమయం వచ్చింది. ఎందుకంటే పార్టీ తెలంగాణలో కూడా బలంగా ముందుకెళ్లాలనుకుంటున్నాం కాబట్టి, ఎందుకంటే దాని ఆవశ్యకత ఇప్పుడు కూడా ఉంది కాబట్టి అందుకనే రద్దు చేయడం జరిగింది.